ఇప్పుడు ఒకవేళ ఇది చెయ్యి అనుకోండి, ఈ టీషర్ట్ ఈ రెండింటిని కలిపేస్తుంది అనమాట ఈ మిషన్ డైరెక్ట్గా. దీన్ని ఓవర్లాక్ మిషన్ అంటారు. అంటే క్లాతింగ్ బిజినెస్ అని గురించి కాదు కానీ ఓన్ బ్రాండ్ గురించి అయితే చెప్తాను చూడండి. టీషర్ట్ మ్యాక్సిమం నేనైతే ఫస్ట్దే ఎంచుకున్నాను, ఎందుకంటే మనమే తయారు చేసి టీషర్ట్ మనది బ్రాండింగ్ చేసుకొని మనం సేల్ చేయాలి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే తిరుపూర్లో డే 2 అనమాట. టైం అయితే 8:26 అయ్యింది. నాకు క్లాస్ వచ్చేసరికి ఇప్పుడు 9:15 అనుకుంటా. 9:15కి రమ్మన్నారు. సో ఇప్పుడు నేను టిఫిన్ చేసి ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. పక్కనే నేను ఉంటున్న రూమ్ వెనకాలే క్లాస్ ఉంటుంది, కానీ టిఫిన్ చేయడానికి లేట్ అవ్వచ్చేమో చెప్పలేము, కానీ తొందరగా వెళ్ళాలి. సో మనం టిఫిన్ చేయడానికి వెళ్దాం, ఓకేనా? పూరి ఇరుగా పూరి సో మనం అయితే వచ్చామన్నమాట ట్రైనింగ్కి. ఇప్పుడైతే హాయ్ అన్న. ఓకే గాయ్స్, మనం అయితే నిన్న చేసిందే మళ్ళీ చేస్తాం అనమాట. ఇది సింగిల్ మిషన్ అనమాట. ఓకే, ఇదన్నమాట మన ట్రైనింగ్ సెంటర్. ఇవన్నీ గర్ల్స్ కూడా ఇక్కడే ట్రైనింగ్ అనమాట. నూలు అది కట్టచ్చు, నూలు కట్టడానికి ಹೋಗಲ್ಲ, నూలు కట్టాక ಉಸಿರು ಇದರ ಬಂದು ಉಸಿರು ಬಾಬಿ ನೋಡುತ್ತಾ ಅಡಿ ನೋಡುತ್ತಾ ಅಡಿ ನೋಡೋಣ. ಅಡಿ ನೋಡೋದು ನೂಲು ಕಮ್ಮಿ ಆಯಿತು, நூல் கம்மியாக இருக்குது. தூரம் தூக்கிட்டு தூரம் கீழே இருக்கும், மேலே தூக்கிடுங்க. இதில் போகிறோம், இதில் போகிறோம். கிளாஸ் வந்து கிளாஸ் வந்தீங்கன்னா கிளாஸ் நேராக సో గైస్ ఇదే అనమాట. టీషర్ట్ మొత్తానికి ఒక 80% టీషర్ట్ ఈ మిషన్ మీదే రెడీ అయిపోద్ది అనమాట. ఈరోజు డే 2. టీషర్ట్ సగం అయితే, అంటే టీషర్ట్ గురించి కాదు కానీ ఈ మిషన్ గురించి నేర్చుకున్నాను. థ్రెడ్స్ ఉంటాయి, 4 థ్రెడ్స్ ఉంటాయి. 4 థ్రెడ్స్ ఇందులో ఫిక్స్ చేయాలన్నమాట. ప్రస్తుతానికైతే థ్రెడ్స్ నిన్న ఫిక్స్ చేశాను. ఈరోజు అయితే ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ క్లాత్, ఇవి పీస్ కట్ చేయడం అనమాట. అంటే థ్రెడ్ లేకుండా. ఇవి టీషర్ట్ ఇప్పుడు ఒకవేళ ఇది చెయ్యి అనుకోండి, ఈ టీషర్ట్ ఈ రెండింటిని కలిపేస్తుంది అనమాట ఈ మిషన్ డైరెక్ట్గా. దీన్ని ఓవర్లాక్ మిషన్ అంటారు. మొత్తం కలిపేస్తుంది అనమాట ఇదంతా, అదనమాట. క్లాస్ అయితే అయిపోయింది ఇప్పుడే. ఇప్పుడు దగ్గర 12:30 అవుతుంది, భోజనం చేయాలి. సో చూసారు కదా, అంటే 2 మిషన్స్ ఉంటాయి, మొత్తం 3 మిషన్లు అనమాట. ఒకటి సింగిల్ లాక్ అనమాట, జస్ట్ నార్మల్ ట్రైలర్ షాప్లో ఉంటాయి కదా అవి. తర్వాత ఓవర్ లాక్ ఉంటుంది, ఇప్పుడు లాస్ట్లో చూపించాను. ఇంకో మిషన్ ఉంటుంది, దాని గురించి ఇంకా నాకు చెప్పలేదు. అది కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో మొత్తం 3 మిషన్లు కావాలి. సో క్లాతింగ్ బిజినెస్ అంటే క్లాతింగ్ బిజినెస్ అని గురించి కాదు కానీ ఓన్ బ్రాండ్ గురించి అయితే చెప్తాను చూడండి. ఓన్ బ్రాండ్ అంటే టీషర్ట్ జస్ట్ ప్రింట్ వేసి చేసుకోవచ్చు, అదొక ప్రాసెస్. అది జస్ట్ 1 lakh పెట్టారంటే ఒక హీట్ ప్రెస్ మిషను, టీషర్ట్స్, డిటిఎఫ్ ఇవన్నీ వచ్చేస్తాయి 1 lakhలో. మీరు టీషర్ట్ బిజినెస్ అలా చేసుకోవచ్చు ప్రింటింగ్ వేసి. ఓన్గా క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తానంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, టీషర్ట్ నువ్వే స్టిచ్చింగ్ చేసి నువ్వే బ్రాండ్ చేయాలి. ఇంకో ఆప్షన్ ఉంటుంది ఏంటంటే, టీషర్ట్ వచ్చేసరికి ఒక మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, బల్క్లో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. టీషర్ట్స్ ప్రింటింగ్ అన్నీ వాళ్ళు చేస్తారు, మీరు డబ్బులు ఇస్తే సరిపోద్ది. దానికి మినిమం ఎంత బడ్జెట్ ఉండాలి బ్రో అంటే, మీరు లో క్వాలిటీ మెయింటైన్ చేసి బిజినెస్ చేసేద్దాం అంటే, బ్రాండ్ స్టార్ట్ చేసేద్దాం అంటే
నార్మల్ బేసిక్ ఒక మ్యాక్సిమం 2 lakhsలో అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఎంఓక్యూలు ఎక్కువ ఉంటాయి. అంటే లైక్ మినిమం ఆర్డర్ క్వాంటిటీ అంటారు దాన్ని. మినిమం ఇన్ని పర్చేస్ చేయాలన్నమాట. ఒక 500 టీషర్ట్స్ 700 టీషర్ట్స్ కూడా పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. సో అదనమాట. ఇంకా ప్రింటింగ్ కూడా ప్రింటింగ్ సపరేట్గా చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్లే చేసేటోళ్ళు కూడా ఉంటారు. మీరు సపరేట్గా ఇచ్చారనుకోండి ప్రింటింగ్, దానికి కూడా ఎంఓక్యూ ఉంటుంది. మినిమం ఒక 30 పీస్ 70 పీస్ అలా ఉంటాయి అన్నమాట వాళ్ళకి, ప్రింటింగ్ వాళ్ళకి. ఇది నార్మల్గా మీరు మ్యానుఫ్యాక్చర్లకే డైరెక్ట్గా ప్రింటింగ్ అన్నీ ఇచ్చారనుకోండి, అది ఒక 500 పీస్ మీరు అదే 700 పీస్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆ 700 పీస్ కూడా ప్రింటింగ్ కూడా వాళ్ళు చేసేస్తారనమాట. సో అలా ఉంటుంది. అంటే వాళ్ళు చేసేస్తారంటే మీరు ఓకే అంటే చేస్తారు, లేదంటే లేదు. అయితే ఇప్పుడు అదొక మార్గం ఉంటుంది అనమాట. అది ఇప్పుడు టీషర్ట్ మ్యాక్సిమం నేనైతే ఫస్ట్దే ఎంచుకున్నాను. ఎందుకంటే మనమే తయారు చేసి టీషర్ట్ మనది బ్రాండింగ్ చేసుకొని మనం సేల్ చేయాలి. అది నా ప్లాన్. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే నేను ఫస్ట్ ఇంకో ఆప్షన్ చెప్పాను కదా, టీషర్ట్ ప్రింటింగ్ చేసి బిజినెస్ చేద్దామని, ఆ డిటిఎఫ్ అని చెప్పి వాళ్ళకి టీషర్ట్స్ కావాలి. నా మెయిన్ థీమ్ ఏంటంటే టీషర్ట్ ప్రింటింగ్ చేస్తారు, డిటిఎఫ్ ప్రింటింగ్, వాళ్ళకి తక్కువ రేట్లో, అంటే ప్రీమియం క్వాలిటీ మినిమం బడ్జెట్లో టీషర్ట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ప్రొవైడ్ మీన్స్ సేల్ చేస్తాం అదనమాట. దానికోసం ఒక 1 month వెయిట్ చేయాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే మరి నేర్చుకోవాలిగా ఫస్ట్. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ డేకే నాకు బాగా అర్థమైపోయింది. ఎందుకంటే నేను బాగా రీసెర్చ్ చేసి వస్తాను దేనికైనా. ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఈరోజు ఇక్కడికి రావాలి అంటే ఇప్పుడు నేర్చుకోవడానికి మ్యాక్సిమం ఒక 3 months రీసెర్చ్ చేస్తాను. 3 months రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడికి వస్తానన్నమాట. అది మినిమం రీసెర్చ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళకండి. వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకేనా? రీసెర్చ్ అయితే ఖచ్చితంగా చేయండి, అప్పుడే మీకు తొందరగా వస్తుంది. ఏదైనా ఏ వర్క్ అయినా తొందరగా వచ్చేస్తుంది. అది మ్యాటర్. ఈ రోజుతో ఈ వీడియో అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం. ఉంటా మరి.